దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు గుమ్మలో నందీశ్వరు వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. అన్నప్ప, నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడైపోగలవు, జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి? కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పోళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవద్దు, కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేలేండి. ఆచార్యులు గారు, నమో నమః. నమో 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 నమః. శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత. దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకిచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందాకూర్లు, లబ్బంగులు నా మీద పుట్ట పన్ని. దొరవారు, ఇది పవిత్ర స్థలం, దయచేసి అనరాని మాట. వాళ్ళు 1000 నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోకల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తాడనా నీ ఆశ? కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నాబోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. దూరచోలికెళ్ళమాకండి. మీరు ఆయన ఒంటి మీ చెయ్యి ఎత్తే నన్ను పిలుస్తారు. ఆయన ఒప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా. పొండి, పెద్దలతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్పితే మీకు కదా.
మాట తప్పరంట, నన్ను పెళ్ళాడతారంట. మీరంతా రావాలి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. స్వామి, నీ వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను. అవునులే, మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా? రావణాసురుణ్ణి చంపడానికి ఎంతకాలం ఆలోచించావు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉంటే ఎంతకాలం ఆగావు? ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని, గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా? పిచ్చిదాన్ని చేశావా స్వామి? నీ లీలలు మాకు నాకు పెళ్ళంట. దొరగారు నా మొగుడు. ఆకాశమంతా పందిరంట, పూదేవంతా అరుగంట. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మో తల్లి, నాకు మనువంటగా, నీకు తెలుసంటగా, నువ్వు సాత్వికవంటగా దొరగారు చెప్పారులే. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. రామవిభుడు పుట్టి రఘుకులం బలరించే, కురువిభుడు పుట్టి కులము చెరిచే, ఎవరి మంచి చెడ్డలెంచి చూసినట్టేట. తుండగీడు కొడుకు కొండీడు చెలికాడు, బండరాజునకు బడుగు మంత్రి. కొండముచ్చునకు కోతియే సరిజోడు. కొబ్బరి నూనె పోసుకోవడానికి బాగుంటది, పారేకండి బాబు. కొబ్బరి నూనె కర్మ, ఊరి బాబు సొమ్మేగా. సంపెంగ నూనె పోసుకో, మీ దొర మీసాలకు పూసి సవరదీయొచ్చు. కనెక్షన్ బాగుంటుంది. దొరగారిని అలా హేళన చేయకండి బాబు. తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు, ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు? అది మా బాబు సొమ్ము. ఆస్తిలో ఆయనకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు. చిత్తం, ఆపిచ్చితనం అనేగా తమను నోరు విప్పి అడగరు, కేసు కూడా వేయరు. అందుకే ఆ ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, దొరగారిని అంత మాట అనకండి బాబు. ఆయన మనస్సు స్వచ్ఛమైనది, నలకలేని చిగురు లాంటిది. సరే గాని కాకి ఏమంటది? కాక కౌ కౌ, పిల్లి మ్యావ్ మ్యావ్, కుక్క బౌ, గాడిద. దొరా, ఈ కోతలకి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు, దేని కోత దాంది. చెప్తాను. నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు. అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు. అది కనెక్షన్. కనపా? కన్నప్ప, సరదాకి ఒక్కసారి నిజం చెప్పు. ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా? అనే ఉంటారు బాబు, నేను వినలేదు. వినలేవులే. నీ చెవుల్లో సీసం, కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు. నీకేమిటి, ఈ ఊరికే చేశాడు. ఊరే చెమిటిది.
ఊరే గుడ్డిది, ఊరే మోగది. కన్నప్ప, మీ దొరగారితో చెప్పు, వారి పాపాలకి పద్దు రాస్తున్నా. మొన్నటిది 49వ తప్పు, ఇంకో 51, అంటే 100 కాగానే మీకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఊరి చెవులు, నోరు, కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి. సుందరికి పెళ్ళంట, అందరికీ ఇందంట. ఎప్పుడంట? అసలుందంట? రామ్మా, రా, అన్నం తిను. పెళ్ళి కదమ్మా, దొరగారు విందు. రా. మరి నీకో? ఇదిగో. ఏంటే అసలా ఏరా నాటకం ఎక్కువైందా? మళ్ళీ మా పిల్ల దొరికి వచ్చావు. మావా, మాకు మనసైంది మావా, మనువార్తాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవారా నీకా? మావా మావా, నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి? అసలు నీ జలమే జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా, రేయ్, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసేటో తెలుసురా? ఓ పాలి సంతలో తీసామా? అంతే, నీ బతుకు అంతే. అయ్యా, నన్ను మావకి అయిపోతేనే సెర్లో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా, పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి. సరే మావా, సరే. లగ్గు 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 మొఖంగాడు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి పట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా, నేను చెప్తాను దా. దండాలు దూరా, దండాలు. ఏంట్రా, ఏంటి కథ? దూరా, మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా, అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా, ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా, నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళేమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా.
ఓరి పిచ్చోడా, 20 ఏళ్లుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడడేసారే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును, ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్లుగా ఆడకి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు, అయినా నీ ఇంట్లో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నాయరా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగురు తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పు తిన్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళనని పోయి నుంచి. మరి తాళిబట్టుకి బంగారం దొరా పొమ్మనానా, బంగారం లేదు బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే ఆయనకి తీసేసుకోరా, మాటిచ్చాడట మాట. హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా, నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కడబ్బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళ దొరా. 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతావు. మావా మావా మావా, ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మామను చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డుని బాధినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. సుందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలం చేసిందిరా. నేను చెయ్యితే ఆడు చచ్చిపోతాడు నాగాను బాబు, చావలేక కాదు. ఇష్టం లేకపోతే పొమ్మనాల, ఇలా నెత్తులు కళ్ళ చూడటమా? ఆడి చేతులు అమ్మోరేర గొట్ట. అందరూ ఎండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అగుమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన్ని చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నువ్వు నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిని గుమ్మంలో చేరి గొడవ చేస్తాయి. తోలై
గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బారులో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికెవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాటలు మాట్లాడుతున్నారా? తప్పు మన డబ్బు కొట్టేస్తే చాలనుకున్నావా? దివాణంలో బేరీ మొగిస్తే గుండె బద్దలు తెస్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒకటి కాదు 100 పేర్లు కొట్టు. వినండహో, ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు. అతనికి ఏమీ అమ్మకూడదు. అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీడి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు? ఎందాక? అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాను పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాస్తే ఈ ఊళ్ళో 100 ఇళ్ళున్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడే మాటే మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుంటుంది. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. రాబడివాడు కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టం ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వాడికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికిన అయ్యాడు రావణ, బక్కడు బతకలేనుడు. వాళ్ళే మరి బాగా చిచి పిరికి సన్నాసులు. జీవుని ఎత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు దుర్పమ్మాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు, ఊరు వెళ్ళిపోకు. వద్దుపాటు, మీ మామ చచ్చే వరకు నేను ఇట్లాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు ఎవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలకండి అబ్బాయి గారు. వండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసిన ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను?
అందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకు వస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? ఎట్ట 2 ఎట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు. దొరక చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, అనక 5,000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలి కప్పొట్టలేదు. నేను తర్వాత తింటానా? ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి. అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన! ఎంత చెడ్డ మేనమావ! అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ దొరగారికి డబ్బాస్కి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే. ఇదిగో నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయనా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి. పర్వాలేదు నాయన, నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు. బామర్ ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచి రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. గోవిందా
ఈ జులై రోజులు నేను బతుకుండగానే పీనుగు చేసి మోసేశారు ద్వారా కల్లప్ప నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? పదండి వెళదాం. ఎండ ఎక్కితే నా కాళ్ళు కాలుతాయి. డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. అన్నవారండి వాడిని పైకెత్తండి. డబ్బులు మరించరా ఆగండి. సంబరం ఆపాలి. త్వరగా రంగు సంతో సత్సాలు ఆడుతున్నాడు. అందాలు అవుతాట. పెద్దంతరం చిన్నంతరం లేకపోతే సరే రావుడు నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మన మీద మాడిపోతుంటే అదే నేను దొరగారి మీద భక్తి భక్తి అని భయం. పదండ్రా. అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట తెంతండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్సలు లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంక మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బ, ఎక్క ఈ 5 నాయాలని అమ్మూరి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. రాములు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకూడదు. తుపాకులు కూడా తెమ్మను. నోరు ముయ్యండి, తోసేయండి జైలుకి. ఆగండి.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. దొరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరుబోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి అవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. గుప్పిటిలోన ఎన్నాళ్ళు కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి. వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నువ్వుల్లా గెలిగిన వాళ్ళు పీనుగుల్లా గెలిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడు కనెక్షన్. అదా, ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొర, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొర, దొర నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే రా, ఎదరికి రా, బాగా కనపడు. బెదిరితే అదొక అన్నం. అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి, నీ భీముడొచ్చి నా తొడ చీరుతాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. ఇది భారతమే అయినచో ఆ భీముడొచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకలొలిసి. లేడి పిల్ల పరిగెట్టేస్తుంది. మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేళకు నా బుర్రకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో రా.
చెల్లమ్మా రా. చెల్లమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని నవ్వునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ లెక్కేసుకో, ఇది 69వ తప్పు.